హాయ్ అండి. ఈరోజు చేపల పులుసు చిన్న చేపలతోని పులుసు చేశాను. ఇది దీనికి ఒక స్పెషల్ మసాలా నూరి మరీ తయారు చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది, గుమగుమలాడుతూ ఉంటుందండి. మనం ఫస్ట్ మార్కెట్ నుండి ఫిష్ తెచ్చుకున్న వెంటనే శుభ్రంగా ఒక 5-6 సార్లు కడిగేస్తాం. కడిగిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం వేయాలండి. సమ్మర్లో నేను నిమ్మకాయలన్నీ జ్యూస్ పిండి వాడిపోతాయి కదా, ఇలాగా డబ్బాలో పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి, స్టోర్ చేసుకుంటాను. ఆ నిమ్మరసం వేసి మొత్తం అంతా చక్కగా చేపల్ని కడిగేయాలండి. ముందు అంతా పట్టించి కొళాయి దగ్గర తీసుకొని శుభ్రంగా మళ్ళీ 4-5 సార్లు కడగాలి. మనకి చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, చేప కడగకపోతే పాడైందంట, మాంసం కడగడం వల్ల పాడైందంట. అంటే మాంసాన్ని ఎక్కువ కడగకూడదు, చేపలు మాత్రం చాలాసార్లు శుభ్రం చేయాలి. అలాగ శుభ్రం చేసుకున్న తర్వాత దానికి కొంచెం ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా, నిమ్మరసం అవన్నీ వేసి చక్కగా ముక్కలకి బాగా పట్టేటట్టు చక్కగా మసాజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు అది ఎంత నానేలోపు, అదంతా మ్యాగ్నేట్ అయిపోయేలోపు మనం మసాలాన్ని రెడీ చేసుకుందాం. దీనికోసం 3 మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, కొంచెం చింతపండు, ఒక హాఫ్ స్పూను ధనియాలు, ఒక పావు స్పూన్ ఆవాలు, ఒక పావు స్పూన్ జీలకర్ర, నెక్స్ట్ చింతపండు నానబెట్టేసుకుని ఉంచుకుందామండి. ఇప్పుడు చూడండి, అందులో టమాటా ముక్కలు కూడా వేసి నానబెట్టుకుందాం. మనకి కావాల్సిన మసాలాలు చూడండి. ధనియాలు అర స్పూను, పావు స్పూను ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, అల్లం ముక్కలు ఒక ఇంచు అల్లం ముక్క, సోపు ఒక అర స్పూను, యాలకులు ఒక 5, లవంగాలు 5, 3 ఎండుమిర్చి, అవన్నీ కూడా పక్కన ఆ మసాలా నూరి మనం ఇప్పుడు పులుసు చేసుకుందామండి. చేపల పులుసు చేసుకుందాం. ఈ చిన్న చేపలతో తయారు చేసే పులుసు ఇలాగా మసాలా నూరి చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీలోకి ముందు డ్రై మసాలాలన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న 3 ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా, అలా పేస్ట్ చేసుకొని చింతపండు, టమాటా నానబెట్టుకున్నాం కదండి, అది అలా ప్రెస్ చేస్తే పులుసు పిండి పక్కన ఉంచుకుందాం. ఎందులో అయితే మనం చేపల పులుసు చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకోవాలండి. ఇలా వెడల్పుగా ఉన్న దాంట్లో అయితే బాగా ఉడుకుతుంది, బాగా పులుసు బాగా మరుగుతుందండి. అలాగా మనం 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అసలు ఇంకా కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ నేను కొంచెం తక్కువే వేస్తానండి. 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం ఆల్రెడీ మసాలా నూరుకున్నాం కదండి, మసాలా సామాన్లు అన్నీ వేసుకొని ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసాం కదా, ఇంకా దీనికి గరం మసాలా కానీ అల్లం వెల్లుల్లి కానీ ఇంకేమీ మనకి ఇంకా అవసరం పడదండి. అన్నీ మనం మిక్సీలోనే వేసేసుకున్నాం కనుక ఆ మసాలా ముద్దంతా ఆ ఆయిల్లో వేసుకొని ఈ మసాలా వేగినంతసేపు మాత్రం మంట తక్కువలోనే పెట్టుకోవాలండి. మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా మసాలాలన్నీ బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు మసాలా గిన్నెలో వేసిన వెంటనే నూనె అంతా పీల్చేసుకుంటుంది, అంతా మొత్తం వేగిపోద్ది. మనం కలుపుకుంటూ ఉంటే మొత్తం వేగిపోయాక నూనె విడిచిపెట్టేస్తుంది. ఇప్పుడు ఈ మసాలా వేగుతూ ఉంటుండగా మన రుచికి సరిపడగా ఉప్పు, ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడుద్దండి, ఒక పావు స్పూన్ పసుపు, నెక్స్ట్ అలాగే కారము వెయ్యాలి. మనం కారం ఇప్పుడు వేయకూడదండి, ఇప్పుడు వేస్తే కారం మాడిపోద్ది. పులుసు పోసిన తర్వాత కారం వేసుకుంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఇలాగా చక్కగా చూసారా, వేగిపోయింది కదా, ఉల్లి అంతా మసాలా అంతా వేగిపోయింది. అడుగు పట్టేసుకోకుండా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగిపోద్ది. నూనె కూడా రిలీజ్ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఆల్రెడీ మనం పక్కన నానబెట్టుకుని ఉంచుకున్నాం కదండి, ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా వేసి ఆ చేప ముక్కలు అందులో వేసి గరిటె పెట్టి కదపకుండా కుదుపుకోవాలండి. క్లాత్ తోటి 2 వైపులు పెట్టుకొని కుదుపుకోవాలి. గరిటె పెట్టి కదపకపోతే విడిపోతాయి చిన్న చేపలు కనుక. అయినా అప్పటికి నాకు ఒక 2 ముక్కలు విడ్డాయి అనుకోండి. అలా చక్కగా కుదుపుకొని మనం గిన్నెలోని చక్కగా కుదుపుకొని ఆ మసాలా వేడికి ఆ చేప కొంచెం కుక్ అవుద్దండి. డైరెక్ట్గా పులుసు పోసి దాంట్లోని రసం చేపలు దించే కన్నా ఇలా చేపలు ఆ మసాలా ఒక్కసారి వేగితే ఏమాత్రం నీసు వాసన లేకుండా పులుసు కమ్మగా ఉంటుందండి. ఇప్పుడు అవన్నీ వేగిపోయాయి కదా, మనం నానబెట్టుకున్న పులుసు పిండి నలకలు పడకుండా చక్కగా చెయ్యడ్డు పెట్టుకొని పులుసు చేపల్లో పోసుకోవాలండి. ఈ వేగిపోయిన చేపలు మసాలాలోకి మనకి చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం పులుసు తగ్గించుకోవాలి, కొంచెం పలచగా కావాలంటే సరిపడగా వేసుకోవాలి. అది మీ అభిరుచిని బట్టే. ఇప్పుడు ఒక స్పూను కారము, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చికరివేపాకు వేసుకొని చక్కగా కలుపుకొని ఒక
4 నిమిషాలు 5 నిమిషాలు హైలో పెట్టుకోవాలండి పులుసు కుతకుతమంటది. అప్పుడు తగ్గించి మంట తగ్గించుకొని మీడియంలో పెట్టుకొని మూత వేసుకొని సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుంటే అన్నీ సరిపోయాయి కదండి. సరిపోతే ఇప్పుడు సరిపోకపోతే ఏమైనా కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చేపల పులుసుకు మాత్రం సాల్ట్ మాత్రం ఎక్కువే పడుతుంది కదండి. ఎన్నిసార్లు చేసినా నాకు సరిపోదేమో అని అనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ముక్కలు చక్కగా ఉడికిపోయండి. ఎక్కువ ముందు హైలోని ఒక 2, 3, 4 నిమిషాలు ఉడికిందనుకోండి. తర్వాత మంట తగ్గించి మూత పెట్టేస్తే ఒక 5, 6 నిమిషాలకి ఉడికిపోద్దండి. చూసారా అలా ఉడికిపోయిందో, చక్కగా ఉడికిపోయింది. ఇంకా దీని ముక్క అయితే ఎంత రుచిగా ఉంటుందో. ఇవి గులివిందలు అంటారండి వీటిని. ఈ చేపల్ని గులివిందలు అంటారు. అయితే వీటికి తల భాగంలో ముళ్ళులు ఉంటాయి కానీ ఈ తోక భాగంలో అస్సలు ముళ్ళులు ఉండవండి. చక్కగా చాలా టేస్ట్గా ఈ గులివిందలు పులుసు బాగుంటుంది, ముక్క కూడా బాగుంటుంది. ఈ విధంగా చిన్న చేపల పులుసు తయారు చేశానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఇలా ఎప్పుడు తయారు చేసుకోకపోతే ఒకవేళ ఈ వీడియోతో తయారు చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.